వెల్కమ్ బ్యాక్ సౌత్ కొండపు హైదరాబాద్. ఆన్లైన్ మెనూ రేట్స్ ఎంత పెట్టుకోవాలని అడుగుతున్నారండి. ఎంత పర్సెంటేజ్ పెట్టాలా అని అంటున్నారు. ఎంత పెట్టాలని అంటే 26% అనేది స్విగ్గీ జొమాటో కమిషన్, అంటే వాళ్ళ కమిషన్ అనేది ప్లాట్ఫామ్ ఫీజ్ అనేది చార్జెస్ చేస్తుంది. నెక్స్ట్ 26% అండ్ 3% ఎక్స్ట్రా పెట్టండి. ఎందుకు 3% అని అంటే మెకానిజం ఫీజ్ అంటారు. మెకానిజం ఫీజ్ అంటే ఏంటనంటే కస్టమరు కిచెన్కి లేదా రెస్టారెంట్కి ఆర్డర్ చేసినప్పుడు అతను యూపీఐ వాడచ్చు, లేదా డెబిట్ కార్డు వాడచ్చు, క్రెడిట్ కార్డు వాడచ్చు. అది ఏదైతే గేట్వే ఉంటుందో ఆ గేట్వే ఛార్జెస్ మెకానిజం ఫీజ్ అంటారు. సో దానికి 3%. ఇది వరకు కంపెనీ ఛార్జెస్ ఉంటుండే, బట్ ఇప్పుడు అది కూడా మన రెస్టారెంట్స్ మీదనే ఛార్జెస్ తీసుకుంటుంది కంపెనీ కూడా. తర్వాత 5% అనేది మన పేఅవుట్కి ట్యాక్స్ వస్తుంది. మన పేఅవుట్కి ట్యాక్స్ 5% అనేది కంపెనీ డిడక్ట్ చేస్తుంది. సో టోటల్గా 26% కమిషను, 3% మెకానిజం ఫీజు, 5% అనేది మన వచ్చే పేఅవుట్కి ట్యాక్స్. సో ఓవరాల్గా 34%. ఓకే, 34%. నేను చెప్పే సజెషన్ ఏంటంటే 40% యాడ్ చేసుకోండి మెనూకి. 40% యాడ్ చేసుకుంటే 6% నీకు ఇవ్వాలా అంటే నాకు కాదు. 6% ఎందుకు అని అంటే ఇప్పుడు మనము ఒక ప్రోమో కోడ్స్ ఇస్తాం. ప్రోమో కోడ్స్ కానీ డిస్కౌంట్స్ కానీ మనం ఇస్తాం. సో ఆ 6% అనేది మనకు అక్కడ యూజ్ అవుతుంది. అంతేగాని నాకు ఏమని కానీ నేను ఎక్కడ అడగలేదు. రిమైనింగ్ మళ్ళీ చెప్తున్నా, 6% అనేది ప్రోమో కోడ్కి అండ్ డిస్కౌంట్స్. అది మన ఇష్టం, మనం ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ నా సజెషన్, నా పర్సనల్ సజెషన్ ఇస్తే బెటర్. ఇస్తే ఏంటంటే కొంచెం ర్యాంకింగ్లోకి వస్తాం అంతే. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి, అది ఎలా యాడ్ చేయాలి, ఎలా అనేది మీకు ఒక క్యాలిక్యులేషన్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఒక ప్లేటు 40 రూపీస్ అనుకున్నాం. ఈ 40 రూపీస్ కమిషన్లు అన్నీ పోయి, మన ట్యాక్సులు కానీ టీడీఎస్లు కానీ అన్నీ పోయి మనకి 40 రూపాయలు రావాలనుకున్నాం. ఈ 40 రూపాయలకి మనం ఎంత యాడ్ చేయాలో చూపిస్తారు చూడండి. 40 రూపీస్ మనకు అన్ని పోయి కటింగ్లు పోయి మనకి పేఅవుట్ రావాలి. ఇది రావాలంటే మనం ఎంత యాడ్ చేయాలో చూపిస్తారు చూడండి. 40 రూపీస్ ప్లస్ దీనికి ఏం చేస్తాం, 40% యాడ్ చేస్తాం. ఎంత వచ్చింది, 40 ప్లస్ యాడ్ చేస్తే 56 రూపీస్ వచ్చింది. చాలా మంది ఇలా చేస్తారు, కానీ ఇది తప్పు లెక్క. ఇలా కాదు. కంపెనీ ఏం చేస్తుందని అంటే ఈ 56 రూపీస్ మీద, అంటే ఏదైతే అవుట్పుట్ ఉందో ఈ అవుట్పుట్ మీద మనకు మైనస్ 40% కట్ చేస్తుంది. సో మనకు వచ్చే 33%, అంటే 33 రూపీస్ వస్తుంది. సో ఈ లెక్క తప్పు. ఓకేనా. అప్పుడు మనం ఏం చేయాలని అంటే మనకు 40 రూపీస్ రావాలన్న ప్లేస్లో 33 రూపాయలు. సో ఇది తప్పు. ఇప్పుడు నేను కరెక్ట్ లెక్క చెప్తా చూడండి. 40 రూపీస్ మనకు రావాలి కాబట్టి నేనేం చేస్తా, 67 రూపీస్ పెడతా. ఇది ఆన్లైన్లో మనం అమ్మే రేటు. 67 రూపీస్ మన ఆన్లైన్లో అమ్మే రేటు. దీంట్లో ఇప్పుడు చూడండి, ఈ 67 రూపీస్ అవుట్పుట్ అయితే కనుక మైనస్ 40%. చూసారా, 40 రూపీస్ వచ్చింది. సో వాళ్ళ కమిషన్ వాళ్ళకి వెళ్ళిపోయి, ట్యాక్స్ అన్నీ వెళ్ళిపోయి మనకు రావాల్సిన అవుట్పుట్ ఇదండి. సో ఈ విధంగా అనేది మనము మెనూ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టాలి. ఓకేనా. ఒకవేళ 60 రూపాయలు రావాలి, మనకు 60 రూపాయలు రావాలా అని అంటే మనం ఏం చేయాలి, అప్పుడు 99 మైనస్ 40% వాళ్ళ కమిషన్ పోగా మనకు 59 రూపాయలు. చూసారా, ఈ విధంగా మనకు పేఅవుట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మెనూ అనేది మీరు యాడ్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఓకేనా. చూసారు కదా. సో ఈ విధంగా మెనూ అనేది యాడ్ చేసుకోండి. అంత పర్సంటేజ్ అనేది యాడ్ చేసుకోండి. లేదు 40 ప్లస్ 40 వేసుకున్నారంటే కన్నా అది 33 రూపాయలు అవుతుంది. బొక్క వ్యాపారం అయిపోతుంది బిజినెస్. చూసుకోండి. సో కంప్లీట్ క్యాల్కులేషన్. సో నేను ఏదైతే చెప్పానో ఆ విధంగానే మీరు మెనూ రేట్ పెట్టుకోండి. సో లాభాల్లోకి వెళ్ళండి. తర్వాత ఉద్యోగాలు ఎగనాం పెట్టండి, బిల్డింగులు కట్టేయండి.